शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। సరే మనం ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అరే మన ఆఫీస్ పక్కన ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేశారు, మనం అక్కడికి వెళ్తున్నాం. మీరు ఎంతో పెద్ద కంపెనీ ఓనర్ కదా, కానీ ఐస్ క్రీమ్ తినడానికి ఇంత ఎక్సైటెడ్ గా వస్తున్నారు? తినడానికి కాదే, కొనివ్వడానికి వెళ్తున్నా. నాకు పుట్టబోయే కొడుకుకి ఐస్ క్రీమ్ కొనబోతున్నా. ఓ అలాగా. ఇది అబ్బాయి అని మీకెలా తెలుసు? నాకు ఖచ్చితంగా తెలుసు, అబ్బాయే పుడతాడు. వాడు ఎదిగిన తర్వాత నాతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. తనతో కలిసి ఫుట్బాల్ ఆడతాను. ఏయ్, నువ్వు అబ్బాయో అమ్మాయో అది నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, మీ నాన్నకి అసలు బుద్ధి లేదని. ఈయనకేమీ తెలీదు, ఈ పరిస్థితిలో నాకు ఐస్ క్రీమ్ వద్దు, పానీపూరి కావాలని అనిపిస్తోంది. మీ నాన్నకి బుద్ధి లేదు కదా? అరే బాబు కొడుతున్నాడండి. ఏంటి కొడుతున్నాడా? అనిల్! అలాగే అండి. అనిల్, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నాకిప్పుడు సంతోషంగా ఉంది. యుఎస్ఏలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నారట, డాక్టర్ ఆండ్రూ. ఇలాంటి కేసుని సాల్వ్ చేస్తాడు. ఇలాంటి కేసా? ఇలాంటి కేసు అంటే? అదేంటంటే లేదు నాన్న. నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు తెలుసు. ఆ ఇబ్బందితోనే నేను బతుకుతున్నానమ్మా. ఎందుకంటే నా కాళ్ళు పడిపోయాయి, నేను అందరికీ భారం. నిజం, నా వల్ల అందరికీ ఇబ్బంది. అలా మాట్లాడకు బాబు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందమ్మా. ఈ 2 సంవత్సరాలు నన్ను తీసుకెళ్ళని హాస్పిటల్ అంటూ ఒక్కటైనా ఉందా? నువ్వే చెప్పు. కాళ్ళు పడిపోయిన నా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టేశావు. నా జీవితంలో ఏం లేదమ్మా. నేను శ్వాస తీసుకుంటున్న శవాన్ని. లేదు బాబు, ఇలాగా మాట్లాడకు బాబు. అమ్మా, నాకు ట్రీట్మెంట్ వద్దమ్మా. నేను చచ్చిపోతానమ్మా. మరణాన్ని కోరుకుంటున్నానంతే. ఇక నాకు బతకడానికి అర్హత లేదమ్మా. అమ్మా, నిజంగానే నా మీద నీకు ప్రేమ ఉంటే నన్ను చెప్పే ప్లీజ్ అమ్మా. ప్లీజ్ ప్లీజ్ నన్ను చెప్పే ప్లీజ్. అన్నయ్య, ఏడవకండి అన్నయ్య, కాస్త ఓర్చుకోండి. అమ్మా, ఏడవద్దమ్మా. నన్ను వాడిని చంపేయమంటున్నాడు. నేను వాడు అమ్మని 9 నెలలు మోసి కన్నాను. ఈ చేతులతో వాడిని నడిపించాను, ఈ చేతులతో వాడిని ఎలా చంపగలను? వాడికి ఏమన్నా అయితే ఆ తర్వాత నేను ఎలా బ్రతకగలను? మయూరి, నేను మాట్లాడే ఒక్కొక్క మాట నన్ను చంపేస్తుందమ్మా. అలా మాట్లాడకండి, అన్నయ్య గురించి తెలుసు కదమ్మా. ప్లీజ్ మీరు ఏడవకండి, ప్లీజ్. అత్తయ్య, మీరు కొంచెం నిదానంగా ఉండండి. అనిల్ కొంచెం కోపంగా ఉన్నారు, కానీ అతని కోపం మీ మీదో మా మీదో కాదు. అతని జీవితం మీద విరక్తిలో ఉన్నారు. అతనికి మీరు కొంచెం టైం ఇవ్వాలి. మీరు టైం ఇచ్చారంటే ఖచ్చితంగా అంతా సరవుతుంది. నా కొడుకు బాగవుతాడు కదా. ఇలా చూడండి అత్త, మీ కొడుక్కి ఏం కాదు. ఆ డాక్టర్ చాలా గొప్ప వ్యక్తి.
అతను 2 నెలల తర్వాత టైం ఇచ్చారు, నేను మొత్తం అరేంజ్ చేసి పెట్టాను. ఇక ఏ ప్రాబ్లం ఉండదు అత్త. అల్లుడు గారు, మీరు అనిల్ కోసం, మా కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు. కానీ నిజంగానే మీకెంత కష్టంగా ఉంటుంది. మీ అమ్మని నాన్నని వదిలేసి మాతో వచ్చారే. అత్త, ఇది నాకు ఇల్లేగా. మయూరి నా భార్య. మా ఇంట్లో ఇలా ఎవరికైనా జరిగిందనుకోండి, అప్పుడు మయూరి వాళ్ళని బాగా చూసుకోదా? ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరినీ వదిలేసి నేను ఎక్కడికి పోతాను? నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా అత్త. హలో హలో, రాఘవ్. రాఘవ్, నెట్వర్క్ ఇష్యూ, నేను కాసేపు తర్వాత కాల్ చేయనా? అయ్యో కాదు, ఆ ప్రోడక్ట్స్ మొత్తం మేతా కంపెనీకి వెళ్ళాలి. ఓకేనా? ఓకే, బాయ్. హే, నువ్వేం చేస్తున్నావు? ఏంటి బ్రెడ్ దొంగలిస్తున్నావా? ఆకలిస్తుంది. ఆకలేస్తోందా? నాకు ఆకలేస్తోంది. నీ ఆకలి తీర్చనా? డబ్బులు ఇస్తాను, ఇంకా హోటల్కి తీసుకెళ్లి భోజనం ఇప్పిస్తాను కూడా. ఏం చేస్తున్నావు? నన్ను వదలండి. అనిల్, అయ్యో అనిల్, నన్ను పిలవచ్చు కదా బాబు. పైకి లేవా? అన్నయ్య, చూసి లేవండి. లేవండి అన్నయ్య. మెల్లగా. వెనకెళ్ళా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ కండిషన్ చూసావా? అన్న కోసం నీ ప్రాణాలు రిస్కులో పెడతావా? సారీ అన్నయ్య. పైకి లే బాబా. మెల్లగా మెల్లగా. అమ్మా, సునీల్ వచ్చేసారు అనుకుంటా. ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నేను వెళ్ళి చూసొస్తాను. అలాగేనమ్మా, మెల్లగా బాబా. ఎవరండి? నమస్కారం. నమస్కారం. నేను పని వెతుకుతున్నానండి. ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా? నేను ఇంటి పనులు అన్నీ చేస్తాను. సరే, నీకు పనుందమ్మా, కానీ ఇప్పుడు నాకు నువ్వు హెల్ప్ చేయగలవా? చేస్తాను. రామ్మా, రా. ఇది మా అన్నయ్య. ప్లీజ్ ఆయన లేపడానికి హెల్ప్ చేస్తావా? జాగ్రత్త, మెల్లగా. ఏమైంది మయూరి? అన్నయ్య నీళ్ళ గ్లాస్ తీద్దామని కింద పడిపోయారు. అది మేడం, నాకు పని ఉందా లేదంటే వెళ్ళమంటారా నన్ను? ఖచ్చితంగా పనుందమ్మా. నీ పని ఇల్లు క్లీన్ చేయడం, వంట చేయడం, ఇంకా మా అన్నయ్యని చూసుకోవడం. సరేనా? మైరి, నాకు ఎవరు సాయం చేయనక్కర్లేదు. కానీ అన్నయ్య, అదే చూశాను కదా, మీకు ఎవరి సహాయం అక్కర్లేదు, అందుకే కింద పడ్డారు. ఇలా చూడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ పని చేయాలంటే నూరు మూసుకుని పని చేయాలి. అతికే వాగే పనులంతా ఇక్కడ ఉండకూడదు. నేనేం చేయాలి? హత్య చెయ్యాలి. నేను చెప్పే వ్యక్తిని. మొత్తం 50,000 ఇస్తాను. కానీ చావు ఎలా ఉండాలో తెలుసా? లైక్ ఎ న్యాచురల్ డెత్, లేదంటే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు. మీ బామర్తినే చంపమంటున్నారా? ఎందుకు? తప్పు కదా. ఇందులో ఏం తప్పు ఉంది? అసలు వాడు లేచి నడవలేడు, ఇంకేం ప్రయోజనం? వాడి ట్రీట్మెంట్ కోసం ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయో తెలుసా? ఇంకా వదిలేనంటే వాళ్ళమ్మ మొత్తం ప్రాపర్టీ ఇంకా బిజినెస్ అంతా అమ్మేసి వాడికి ఖర్చు పెట్టేలా ఉంది.
వాడు కూడా రోజు చావాలని వేడుకుంటున్నాడు. వాడి కోరికని నెరవేర్చాలని చూస్తున్నాను. ఆ పేరుతో బాగా గేమ్ ఆడుతున్నారు. ఇదంతా ఆయనదే కదా. అందువల్ల సమస్య ఏంటి? నా భార్య వాడి చెల్లి, తనకు కూడా ఇందులో హక్కుందిగా. వాళ్ళ అమ్మ ఇప్పుడు వాడిని యూఎస్ తీసుకెళ్ళాలని చూస్తోంది. కానీ అలా జరగడానికి నేను వదలను. నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, త్వరలోనే బిడ్డ పుడుతుంది. వాళ్ళ అమ్మ అనిల్ పేరు చెప్పి మొత్తం చెడదొప్పుతోంది. వాడు చనిపోయాడు అనుకో, ఆ తర్వాత సమస్య తీరిపోతుంది. చెప్పు, నీ వల్ల అవుతుందా? నన్ను క్షమించండి. నేను ఆలోచించకుండా మాట్లాడేస్తాను. నేను అన్ని పనులు బాగా చేస్తానండి. సరే, నాతో పాటు రా. కిచెన్ ఎక్కడుందో చూపిస్తాను. అలాగే మేడం. నువ్వెందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. నీ సాయం నాకేం అక్కర్లేదు. మీ అమ్మగారే నన్ను ఇక్కడ పనిచేయమన్నారు. ఆవిడ చెప్పారంటే నేను వెళ్ళిపోతాను. మాత్రలు వేసుకోండి. నాకొద్దు. టాబ్లెట్ వేసుకోండి. చెప్పానుగా వద్దని. నువ్వు వెళ్ళు. మీ మాటలు ఆపేసి మాత్ర వేసుకోండి. మాట్లాడకుండా తినండి. నువ్వు అనుకున్నది సాధించేంత వరకు ఇలాగే సతాయిస్తావా? మరి ఇంకేంటి? మీరు ఇలా తినకుండా ఉంటే మీకే ఆరోగ్యం పాడవుతుంది. అవునా? అలాగే మేడం, నాకు అర్థమైంది. ఇప్పుడు హ్యాపీనా? మ్, ఈ సంతోషంలో ఇంకొక సనా, స్పూన్ ప్లీజ్. తినండి. తీసుకోండి. టాబ్లెట్ వేసుకోండి. గ్లాస్ ఇవ్వండి. ఆ. వాడు బామర్తిని చంపడానికి నన్ను ఇక్కడికి పిలిచాడా, లేదంటే ఈ చండాల పనులన్నీ చేయడానికా? ఈరోజు రాత్రే వాడి కథ ముగిస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి ఏం చేద్దాం అనుకున్నావు? వాడిని చంపడానికి. ఆ పని చేయడానికేగా మీరు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు బాగా నిద్రపోతున్నాడు. ఇప్పుడే వాడిని చంపేస్తాను. ఇంకా నీ పని అవుతుంది, నా పని కూడా అవుతుంది. నీకు పిచ్చి ముదిరిపోయిందనుకుంటా. అనిల్ చావు న్యాచురల్గా ఉండాలి. అర్థమయ్యిందా? ఏమండి, మీరిక్కడ తనతో ఏం చేస్తున్నారు? అది అక్కడ అనిల్ వామిట్ చేశాడంట. అందుకే ఏ మాత్రం ఇవ్వాలని తనతో డిస్కస్ చేస్తున్నా. ఏముంది ఇవ్వాలో చెప్పానులే. అర్థమయ్యిందా?
అంతా కరెక్ట్గా జరుగుతుందా? ఏం జరుగుతోంది? నేను చాలా చిరాగ్గా ఉన్నాను. నేను అస్సలు ఇవేమీ నశించను. నేను ఇంటికి పనులు చేయడానికి వచ్చిన పని మనిషినా? షష్, కాస్త నిదానంగా మాట్లాడు. ఇలా చూడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఇంకాస్త నిదానంగా ఉంటే చాలు. నాకు దాహంగా ఉంది. టిఫిన్ రెడీయా? రెడీ అయిపోయింది. ఇదిగో నేను ఎప్పుడే వడ్డిస్తాను. మాలా, మాలా, చెప్పండి మేడం. ఏంటిదంతా? నువ్వు ఒక్క పని కూడా సవ్యంగా చేయలేవా? ఈ వాజ్ ఎలా విరిగింది? ఏమంటున్నారు మేడం? ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇది నేను ఇరక్కొట్టలేదు. సరే, నువ్వేమన్నా? నేనిది ఇరక్కొట్టలేదని చెప్పాను. ఈ తప్పు నేను చేయలేదు. అలాగా? అంటే నేను అబద్ధం చెప్తున్నానని చెప్తున్నావా? ఈ వాజ్ అదిగానే విరిగిపోయిందా? మీరు అబద్ధం చెప్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను నిజమే చెప్తున్నానని అంటున్నా. ఏమైంది? ఎందుకని ఇద్దరు ఇలా అరుస్తూ ఉన్నారో? అమ్మా, మీరు ఈ అమ్మాయిని బాగా నెత్తెక్కించుకున్నారు. రాను రాను ఓవర్గా మాట్లాడుతోంది. మీరు ఇప్పుడే తన్ని ఇల్లు వదిలి పంపించేయండి. మయూరి, అయితే అనిల్ని ఎవరు మీరు చూసుకుంటారు? నోరుమోయండి. వినిపించట్లేదా? ఇల్లు వదిలి బయలుదేరావు. ఇంతకంటే ఇట్లా ఎవడుంటాడు? నేను వెళ్ళిపోతాను. మీకు మయూరి కోపం తెలుసు కదా. ఇప్పుడు తిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకా అనిల్ని ఎవరు చూసుకుంటారు? ఆగుమాలా, మయూరి తను క్షమించమ్మా. తెలియకుండా కింద పడింది. కానీ అమ్మా, ఈ వేస్ని నేను ఇరక్కొట్టలేదు. చూసారా అమ్మా ఎలా మాట్లాడుతుందో చూడండి. తన్ని నేనిప్పుడు క్షమించాలంటే తను అందరి ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఏంటి చూస్తా నిలబడ్డావు? క్షమాపణ అడుగు. క్షమాపణ అడగమని చెప్పాను. నన్ను క్షమించండి. అలా కాదు, కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. నన్ను క్షమించండి. సరే, లే అమ్మా, ఏ ఇబ్బంది లేదు. నువ్వు వంట పని చూసుకో. వెళ్ళా పైకి లే, వెళ్ళు. అమ్మా, అనిల్కి భోజనం పెట్టావమ్మా? ఇక మీదటే పెట్టాలమ్మా. నా కొడుకు రాను రాను భోజనం కూడా తగ్గించేస్తున్నాడే. ఒక యాక్సిడెంట్ మన కుటుంబాన్ని చెరిపేసింది. ఇదిగోండి, తినండి. నాకు ఆకలిగా లేదు. ఇలా పరకడుపుని మీరు మందులు వేసుకుంటే ఇలాగే వాంతులు వస్తాయి. అప్పుడు ఆరోగ్యం మొత్తం పోతుంది. రాత్రంతా నేనే అది క్లీన్ చేయాలి. నేను నీకు చెప్పానా? నాకు సేమ్ చేయని అడిగానా? మీరు చాలా అదృష్టవంతుడు. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇంకా మీ ఫ్యామిలీ మీతో పాటే ఉన్నారు. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ ఈ అదృష్టం దొరకదు. నోరు మూసుకుని తినండి.
ఇదిగోండి. ఈరోజు మీకు నచ్చిన కిచిడి చేశానండి. మ్మ్. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నువ్వు అద్భుతంగా చేసావే. ఇంకా తినండి. తినండి. మీరు బాధపడకండి, ఇంకొద్ది రోజులేనండి మీకు అన్ని కష్టాలు పోతాయి. అది నీకెలా తెలుసు? అన్ని కష్టాలు కొద్ది రోజులే అండి, ఆ తర్వాత అది మనకి అలవాటు అవుతుంది. నేను అలాగే బాధతో ఎలా జీవించాలో నేర్చుకున్నా. అసలు నీ సమస్య ఏంటి? ఏం లేదు, మీరు ముందు భోంచేయండి. ఇంకా కోపం తగ్గలేదా? నన్ను వదలండి. మీరు ఒకదాని వెనక తిరుగుతున్నారు కదా, తన నిజమైన చోటు నా కాళ్ళ కింద. ఈ విషయం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందిగా. మయూరి, నీకెవరైనా పిచ్చి పట్టిందా? ఇంత అందమైన భార్యను వదిలేసి ఎవడైనా పని మనిషి వెనకాల వెళ్తాడా? ఐ లవ్ యూ బేబీ. అసలు నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ? ఆ? మీరేం చేస్తున్నారు? ఇది నా పని. నీ పని ఇక మీదటే మొదలవబోతోంది. నువ్వు ఎలాగైనా అనిల్ని ఈ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకురావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను, సరేనా? నిజం చెప్పనా, చాలా కాలం తర్వాత ఈరోజు బయటకు వచ్చాను. నాకెందుకో సరదాగా అనిపిస్తోంది. మీరు ప్రతిరోజు ఇలా బయటికి రావాలండి. నేను మీకెళ్ళి ఒక పూ కొనుక్కొని వస్తాను. సరే, తొందరగా వచ్చేసాయి. నేను ఆ, ఎక్కువసేపు అలాగే ఇక్కడ ఉండలేను. వచ్చేస్తాను. మళ్ళా వెనక్కి చూడు, కార్ వస్తుంది. మళ్ళా నీకేం కాలేదుగా?
నీకేదైనా జరిగుంటే ఏమవుతుంది? చచ్చిపోతాను. ఇదిగో చూడండి, నా లైఫ్కి అసలు ఎటువంటి వాల్యూ లేదు. నువ్వు నాకు ఎంత ముఖ్యం నీకేమైనా తెలుసా? చెప్పండి. మీకు కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ. మాలా, అన్నయ్య కొత్త మెడికల్ సెట్ టేబుల్ మీద ఉంచాను. ఈ రోజు నుంచి ఆయనకి ఇదే ఇవ్వాలి. అనిల్కి ఈ మాత్ర ఇక మీదట ఇదే ఇవ్వాలి. ఓకే? నేనొకటి చెప్పనా? మీలాంటి ఒక చుట్టూ ఉండడానికి అనాథగా ఉండిపోవచ్చు. హే, నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఇక మీదట ఇలా మాట్లాడావు అనుకో, నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. ఇదిగో ఇది పట్టుకో. ఇక మీదట ఇదే ఇవ్వాలి, సరేనా? మా తల్లి తినే టైం వచ్చేసింది. మాలా, ఈ మధ్య నువ్వు నాకేం మందులు ఇస్తున్నావు? ఎందుకంటే ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి, అందుకే అడుగుతున్నాను. రాత్రి ఈ మధ్య వామిట్ కూడా రావట్లేదు. మాలా, రండి. థ్యాంక్ యూ సో మచ్ మాలా. నువ్వు చేసే సేవని ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ అంటే సరిపోదు, మీరు నాకొక ప్రామిస్ చేయాలి. మీరు ఇంకా ఎప్పుడు మీ ఫ్యామిలీతో కలిసే తినాలి. ఓకే, ప్రామిస్. మీరేం చేస్తున్నారు? నేను ఇందులో ఒక మందు కలిపాను.
మీరు తినేటప్పుడు ఇది తీసుకెళ్ళి అనిల్కి ఇవ్వు. సరేనా? అనిల్కి భోజనం పెట్టావమ్మా? లేదమ్మా, ఇప్పుడే ఇస్తాను. మా ఈరోజు మీ అందరితో కలిసి భోంచేయాలనిపిస్తోంది. నువ్వు మాతో భోజనం తినవని ఎన్ని రోజులు బాధపడేదని తెలుసా? రా బాబు, రా రా. మాలా భోజనం తీసుకురమ్మా. మా కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో బాబు, ఇదిగో. ఏంటమ్మా ఇలా చేసావు? క్షమించండి అమ్మా, తెలియకుండా పడిపోయింది. సరే, ఇది ముందు క్లీన్ చెయ్యి. అలాగే అమ్మా. ఇదిగో బాబు, నువ్వు ఇది తిను. ఇదిగో బాబా, ఇదిగో బాబు, నా కొడుక్కి నేను చేతులతో తినిపిస్తాను. హే, ఏంటి రొమాన్స్ చేస్తున్నావా? నీ ఊరికెళ్ళి నిజం చెప్పమంటావా, లేదా అనిల్కి చెప్పమంటావా? నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి చెడు పనికి తోశాడని మీ ఇంటోళ్ళకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారే. నువ్వు వాడిని హత్య చేయడానికే కావచ్చు, త్వరగా చెయ్యి. కత్తితో వాడిని పొడి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరే స్వయంగా నుంచున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ ప్రేమ వల్లే జరిగింది మాలా.
సనా నువ్వా? మీకు తనంటే చాలా ఇష్టం కదా, తను ఇష్టపడుతున్నారా? నాకు తనంటే ఇష్టం అండి. మీకు తను పర్ఫెక్ట్ జోడీ, సేమ్ నాలాగే. కానీ తనంటే నాకు ఇష్టమని నేను తనకి చెప్పలేను. నేను నడవలేను కదా. డోంట్ వరీ, ప్రేమ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తూ ఉంటుంది. మీరు తన్నే పెళ్లి చేసుకోవాలి. వెళ్ళండి, తనతో వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పండి. మీరు తను పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటానండి. నిజంగానా? నిజంగానే చెప్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. మలా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది మలా? నన్ను క్షమించండి. క్షమించాలా? అరే నువ్వేం చేసావు? ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? నేను ఇంటికి మిమ్మల్ని చంపడానికి వచ్చాను. నన్ను రహస్యంగానే ఈ పని చేయమన్నారు. ఇది చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు. ఎవరికి ఏ అనుమానం రాకూడదు, అచ్చం తెలియకూడదు. ఏమంటున్నావు? కానీ నన్ను చంపమని ఎవరు చెప్పారు? ఎవరు డబ్బులు ఇచ్చారు? సునీల్ చెప్పాడు. సునీలా? తనెందుకు అలా చేయాలి? తన్ని బాగా చూసుకుంటున్నాం కదా. అది నీకే తెలుసు కదా మాలా. మరెందుకు ఇలా చేస్తున్నాడు? ఇదంతా మీ ప్రాపర్టీ కోసమే. నా ప్రాపర్టీ కోసమా? అరే ఆ విషయం నాకు చెప్పుండాల్సిందే. చెప్పుంటే మొత్తం ఇచ్చేసి ఉండేవాడిని కదా. ఆ మాత్రం దానికి నన్నెందుకు చంపాలి? సరే మాలా, నన్ను చంపడానికి వచ్చావుగా, మరి చంపేశాయి. లేదు, నేను మిమ్మల్ని చంపలేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అసలు చెప్పాలంటే ప్రేమ ఎలా పుట్టిందో తెలియదు. నిజంగా నేను ప్రేమిస్తున్నానండి, చాలా ప్రేమిస్తున్నాను. అబ్బో, మరీ ఎక్కువ లవ్ చేస్తున్నావు. లవ్ స్టోరీ అదిరిపోయింది. నీ లవ్ నా ప్లాన్ మొత్తాన్ని చెడిపేసింది. సునీల్, నువ్వెందుకు ఇలా చేయాలనుకున్నావు? అంతా నీ ఆస్తి కోసమేరా ఎదవా. ఇప్పుడు మీ ఇద్దరిని నేను చంపేస్తాను. ముందు నిన్ను చంపుతా, తర్వాత నిన్ను, తర్వాత అందరి దగ్గర ఈ మాల అనిల్ని చంపేసింది, అనిల్ని కాపాడడం కోసం మాలాని చంపేశానని చెప్తా. నేను ఎప్పటికీ నేను నా పని చేయనివ్వను. ఏంటి నన్ను ఆపుతావా? సునీల్, సునీల్, నిన్ను చంపేస్తాను సునీల్. నువ్వు నన్ను చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? చంపరా, చంపు. నువ్వు నన్ను అరే ఇక్కడ ఏం జరిగింది? మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అనిల్ గారు, మీరు మాలాని కాపాడడానికే చంపారు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ కేసే, అయినా మీరు హత్య చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. వెళ్ళి అరెస్ట్ చేయండి. అనిల్ సార్, మీరు నన్ను కుదిరితే క్షమించండి. మాలా, నువ్వు నాతో ఏం చెప్పావు? నేనంటే ఇష్టం అన్నావు కదా.
నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మాలా. మునపట్ల నా కాళ్ళు నయమయ్యాయి. అందుకు కారణం నీ ప్రేమే. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను.